ఆ వ్యాపారంలోనే దాంట్లో పెద్ద మనీ లాండరింగ్ చేసినటువంటి వ్యవహారంలో దానికి ఎవరున్నా కూడా క్షమించొద్దు అంటున్నా. ఎవరున్నా కూడా క్షమించరానటువంటి విషయం. తప్పు చేసేటప్పుడు ఆలోచించుకోవాలి. డబ్బే ప్రధానం కాదు కదా. తనకు కూడా తనకు పుట్టినటువంటి పిల్లలు ఉన్నారు. రేపు పొద్దున అదే స్థాయికి వాళ్ళు వెళ్ళిపోతే కన్నతల్లి బాధ ఎట్లా ఉంటది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కట్టుదిట్టంగా తెలంగాణ మీద, ముఖ్యంగా హైదరాబాద్ మీద డ్రగ్స్ వ్యవహారం నడవనీయకుండా పూర్తిగా రోజు దాని మీద పూర్తి చర్యలు ఉంటున్నాయి. దానికి పూర్తిగా ఎక్కడ దొరికితే వాళ్ళకి ఎవరిని ఉపేక్షించకుండా పట్టుకొని, మరి ఎక్కడ కూడా ఈ గంజాయి ఇవన్నీ దొరికితే అందరిని పట్టుకొని లోపలేస్తుర్రు, అన్ని దగ్గర తీసుకొని కాల్చేస్తుర్రు అవన్నీ. కాబట్టి ఈరోజు స్ట్రిక్ట్ గా నడుస్తున్న యువతకి ప్రాధాన్యం ఇస్తున్నటువంటి ప్రభుత్వము, యువత పాడు కావద్దు అనే దాంట్లో మా ప్రభుత్వం ఉంది. దానికి 100% నేను కూడా సెల్యూట్ చేయాల్సిందే. దీని విషయంలో తప్పించి ఒక మహిళగా అయితే డెఫినెట్ గా ఎంతో కొంత అయితే ఉంటది కదా. ఒక మహిళగా సానుభూతి ఉంటది కానీ వ్యవహారంలో మాత్రం సానుభూతి